బీసీ హాస్టళ్ల పనితీరుకు మార్కులు వేస్తామన్నారు మంత్రి సవిత. కార్పొరేట్ విద్యా సంస్థల హాస్టళ్లకు ధీటుగా సౌకర్యాలతో బీసీ బిడ్డలకు ఆరోగ్య భద్రతతో కూడిన నాణ్యమైన విద్యను అందించేలా బీసీ హాస్టళ్ల నిర్వహణకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తెలిపారు. నిధులు, పరికరాలు అందించడమే కాకుండా పనితీరు కనబరిచే హాస్టళ్లకు మార్కులు కేటాయించనున్నట్లు చెప్పారు. అత్యధిక మార్కులు సాధించిన హాస్టళ్ల వార్డులకు బదిలీలు, పదోన్నతులు ప్రాముఖ్యతనిచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1110 బీసీ హాస్టళ్లు ఉండగా వాటిలో 747 ప్రీ మెట్రిక్ హాస్టళ్లు, 363 పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లు ఉన్నాయి. 660 వసతి గృహాల ప్రభుత్వ భవనాల్లో ఉండగా మిగిలిన 450 హాస్టళ్లు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. అధికారంలోకి కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి బీసీ హాస్టళ్లపై ప్రత్యేక దృష్టి సారించింది. 104 బీసీ సంక్షేమ హాస్టల్లో ఎస్ఆర్ శంకరన్ రీసోర్స్ సెంటర్లను ఏర్పాటు చేసింది. గత ప్రభుత్వం చెల్లించకుండా ఎగ్గొట్టిన 76,38,00,000 రూపాయల డైట్ ఛార్జీలను కూటమి ప్రభుత్వం చెల్లించింది. వసతి గృహాల్లో ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్, అటెండెన్స్ విధానాన్ని ప్రవేశపెట్టి పారదర్శకతకు పెద్దపీట వేసింది. వసతి గృహాల భవనాల్లో మరమ్మతులకు 13,10,00,000 మంజూరు చేసింది. డిఎంఎఫ్, సిఎస్ఆర్ ఫండ్స్ వనరుల ద్వారా 20 కోట్లకు పైగా జిల్లా కలెక్టర్ల ద్వారా సమీకరించి వసతి గృహాల్లో మరమ్మతులు, విద్యార్థులకు కావాల్సిన సౌకర్యాలను కల్పించింది. వసతి గృహాలకు అవసరమైన వంట పాత్రలతో పాటు విద్యార్థులకు అవసరమైన సామాగ్రి కొనుగోలుకు 18 కోట్లు అందజేసింది. వసతి గృహ పిల్లలకు సన్నబియ్యంతో నాణ్యమైన, రుచికరమైన భోజనం అందిస్తోందని తెలిపారు. క్రీడల ప్రోత్సాహంలో భాగంగా వసతి గృహాల విద్యార్థులకు త్వరలో స్పోర్ట్స్ మెటీరియల్ అందజేయనున్నట్లు తెలిపారు. అన్ని వసతి గృహాల్లోనూ విద్యార్థుల రక్షణ సౌకర్యార్థం సీసీ కెమెరాలు, ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేయడానికి చర్యలు చేపట్టింది ప్రభుత్వం. కూటమి ప్రభుత్వానికి చెందిన పలువురు ఎమ్మెల్యేలు తమ నిధులతో తమ నియోజకవర్గాల్లో ఉన్న బీసీ హాస్టళ్లలో అభివృద్ధి పనులు చేపట్టారు. ఎంపీలు బస్తిపాటి నాగరాజు, కలిశెట్టి అప్పలనాయుడు తమ ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి ₹1 కోటి చొప్పున బీసీ హాస్టల్ అభివృద్ధికి కేటాయించినట్లు వివరించారు. విమర్శలకు తావివ్వకుండా పారదర్శకతతో బీసీ హాస్టల్ నిర్వహణకు కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా బాగా పనిచేసే హాస్టళ్లకు 100 మార్కులు ఇవ్వనుంది. మార్కులను ప్రతి ఏటా యాన్యువల్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ ద్వారా వార్డుల పనితీరును రాష్ట్ర కార్యాలయానికి అందజేయనున్నారు. విధుల్లో చిత్తశుద్ధితో పనిచేసే వార్డులకు కూడా ప్రోత్సహించేలా ప్రణాళికలు రూపొందించింది. అత్యధిక మార్కులు సాధించిన వార్డులకు బదిలీలు, పదోన్నతుల్లో ప్రాధాన్యం ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. బీసీ హాస్టల్ పనితీరు మెరుగుపరిచే ప్రణాళికల్లో భాగంగా 100 మార్కులు కేటాయిస్తారు. విద్యార్థుల హాజరుకు 10 మార్కులు, పరీక్షలో విద్యార్థుల ప్రతిభకు 20 మార్కులు, ఉత్తీర్ణత శాతం ఆధారంగా మరో 20 ఇవ్వనున్నారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా మెనూ అమలు చేస్తే 10 మార్కులు, హాస్టళ్లలో ఎటువంటి ఘటనలు చోటు చేసుకోకపోతే మరో 5 మార్కులు ఇవ్వనున్నారు. హాస్టళ్ల నిర్వహణ, పరిశుభ్రత, పచ్చదనం పెంపుదలకు 5 మార్కులు, పేరెంట్స్ మీటింగ్ కు 4 మార్కులు, ఎప్పటికప్పుడు హాస్టళ్ల వైద్య శిబిరాల ఏర్పాటుకు 4 మార్కులు, రికార్డుల నిర్వహణ, సకాలంలో బిల్లుల అందజేతకు 4 మార్కులు, సాంకేతిక విద్య అమలు, విద్యార్థులతో చేయించే నూతన ఆవిష్కరణలకు 4 మార్కులు, P4 మోడల్ అమలుకు 6 మార్కులు, హాస్టళ్ల నిర్వహణపై విమర్శలు రాకుండా మెరుగైన పనితీరు కనబర్చే వార్డులకు 2 మార్కులు ఇవ్వనున్నట్లు చెప్పారు. హాస్టళ్ల మరమ్మతులకు నిధులు మంజూరు చేశాం. హాస్టల్ విద్యార్థులకు తల్లికి వందనంతో పాటు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర కిట్లు అందజేశాం. కంప్యూటర్ విద్యకు ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు.